అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు ఏంటంటే, అరిస్టాటిల్ అనేటువంటి ఫస్ట్ గురువు అని పిలుస్తారు అరిస్టాటిల్ని. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో వీరందరూ కూడా వారు గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి గొప్ప ఫిలాసఫర్స్. ఆ అరిస్టాటిల్ ఒక మాట అంటాడు అంటే, వన్ సోల్ ఇన్హాబిటింగ్ ఇన్ టూ బాడీస్, ఒక ఆత్మ రెండు శరీరాల్లో నివసించడమే ఫ్రెండ్షిప్ అన్నాడు. అంటే ఫ్రెండ్ ఎలా ఉండాలంటే ఇద్దరు కూడా ఒకే మనస్సు, ఇద్దరు కూడా వన్నెస్ వారి మధ్యన ఉండాలి. వారు సైకలాజికల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఒకటై ఉండాలి, ఒకటే ఆలోచన విధానం కలిగి ఉండాలి. మీరు ఒప్పుకుంటారా? కొంతమంది భార్యకైనా కొన్ని విషయాలు చెప్పరేమో కానీ ఫ్రెండ్తో సమస్తం చెప్పుకుంటారు. భర్తతో అయినా కొన్ని విషయాలు చెప్పుకోదు కానీ ఆమె తన ఫ్రెండ్కి సమస్తాన్ని చెప్పుకుంటారు కదా. అదే రీతిగా ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్నేహం ఉంది. ఆ స్నేహమే యేసయ్య స్నేహం. యేసుక్రీస్తు ఫ్రెండ్కి కావాల్సిన ప్రతి లక్షణం, ఫ్రెండ్ ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనం ఏదైతే ఫ్రెండ్కి ఉండాల్సిన లక్షణాల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి మంచి లక్షణమో మన ప్రభులో మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరినీ స్నేహితులను పిలుస్తున్నాడు.